ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ గుండె సంబంధిత వ్యాధులేగా వినిపిస్తున్నాయి? పర్ఫెక్ట్ స్టామ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే చాలా ఫ్యాక్టర్స్ అన్నీ కోయిన్సైడ్ అయ్యి ఒక్క సౌత్ ఏషియన్స్లో, అందులో కూడా ఇండియన్స్కి గుండె జబ్బులు ఎక్కువ. ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళే ఎక్కువగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్తో, అంటే గుండె సంబంధిత వ్యాధులతో ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయి చనిపోవడం జరిగింది అని ప్రజల్లో అనుకుంటున్నారు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం మోర్ దాన్ 60 to 80% మందికి కోవిడ్ వచ్చింది. కోవిడ్ హిట్ సో కాబట్టి కోవిడ్ వల్ల పెరిగింది అని అనుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి, అంటే పిల్లల్లో కూడా పెరుగుతున్నాయి. అసలు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లోపల కొలెస్ట్రాల్ని కరిగించాల్సిన ఎంజైమ్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేకపోవడం వల్ల ఎంత హై క్యాలరీ ఫుడ్ ఎంత విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ షాహిదా. ఇప్పుడున్న కాలంలో గుండె జబ్బులు చాలా సాధారణమైపోయాయి. ఇప్పుడు యుక్త వయసులని కాదు, చిన్న పిల్లలని కాదు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర గుండె సమస్యలు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి గుండె సంబంధిత వ్యాధులు ఏంటి? సో ఎందుకు బైపాస్ సర్జరీ చేయించుకుంటారు? ఎందుకు ఇలాంటి స్టంట్స్ వేయించుకుంటారు? సో ఎలాంటి లక్షణాలు ఉంటే మనము ఎలాంటి తీవ్రత ఉంటుంది? సో ఇవన్నీ విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడదాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు, సీనియర్ ఇంటర్వెన్షియల్ కార్డియాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పల్స్ హార్ట్ సెంటర్ ఇన్ హైదరాబాద్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, ఇప్పుడు ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ గుండె సంబంధిత వ్యాధులేగా వినిపిస్తున్నాయి? పైగా ఒక ఏజ్లో ఉన్న వాళ్ళకి వచ్చేటివి ముందు, ఇప్పుడేమో పిల్లలకి వస్తున్నాయి, యంగ్ పీపుల్కి కూడా వస్తున్నాయి. ఏంటి రీజన్? పర్ఫెక్ట్ స్టామ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే చాలా ఫ్యాక్టర్స్ అన్నీ కోయిన్సైడ్ అయ్యి ఒక్క స్టామ్ వచ్చే దిశగా దారితీస్తాయి. అది జరుగుతుంది ఇప్పుడు. అంటే యాజ్ ఇట్ ఈస్గా సౌత్ ఏషియన్స్లో, అందులో కూడా ఇండియన్స్కి గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి అనే విషయం తెలుసు. ఎట్లా తెలుసు అని అంటే అమెరికాలో ఒకసారి అధ్యయనం చేశారు. అమెరికాలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు కదా, అన్ని దేశాల వాళ్ళలో ఎవరికి గుండె జబ్బులు ఎలా వస్తున్నాయి అనేది చూసుకుంటా వస్తే వాళ్ళకి క్లియర్గా తెలిసింది ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియా, అందులో కూడా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది. అంటే జెనెటిక్గా మనం ప్రిడిస్పోజ్డ్ అయి ఉన్నాం. దీంతో పాటుగా ఏం జరిగింది, మనకి ముందంతా కొంచెం ఆహారం భద్రత అంత లేకపోయింది. దాంతోపాటు ఇన్ఫెక్షన్స్తో వీటితో తొందరగానే చనిపోయేవాళ్ళు. యాక్చువల్లీ మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి మన ఆయు ప్రమాణం ఎంత ఉండిందంటే సుమారుగా ఒక 35 years ఉండింది. అంటే పుట్టిన ప్రతివాడు యావరేజ్ లైఫ్ స్పాన్ 35 years ఉండేది మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. ఆ తర్వాత నుంచి మనం దాంట్లో స్ట్రైడ్స్ సాధించుకుంటూ మనం కొంత మేరకు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రాగలిగాం. లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 70 years దాకా ఉంది ఇండియాలో కూడా లైఫ్ స్పాన్. అమెరికాలో 77 అట్లా ఉంటాయి, యూరోపియన్ కంట్రీస్లో 78, 80 వరకు ఉంటే యావరేజ్ లైఫ్ స్పాన్ ఇండియాలో ఆల్మోస్ట్ 68 to 70 వరకు వచ్చింది. సో దీనికి మన ఇన్ఫెక్షన్స్ డిసీజ్ని కొంత కంట్రోల్ చేయటం ఇలాంటి కారణాలు ఉంటాయి. బట్ ఏజ్ పెరిగే కొద్దీ గుండె జబ్బు పెరుగుతుంది కదా, అంటే మనకి కొంచెం వృద్ధాప్యం ఉన్న ఏజ్లో పాపులేషన్ పెరుగుతుంది అనేది రెండో కారణం. అంటే మొదటి కారణం మనకి జెనెటిక్గా ప్రిడిస్పోజిషన్, రెండోది ఏంటి మనకి వృద్ధాప్యం వరకు ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. మూడోది ఏంటి కారణం అని అంటే నేను ఇందాక అన్నట్టుగా మనకి ఆహార భద్రత కొంచెం కరువు అయి ఉండేది. ముందులో మనకి చాలా కష్టపడి ఇండిపెండెన్స్ ముందు అందరూ రైతు కూలీలు గాను లేకపోతే రైతులు గాను కష్టపడి పండించుకొని తినడం అలవాటు. అంటే ఒక పక్కేమో శారీరక శ్రమ, ఇంకో పక్కేమో ఆహారం తగినంత దొరకపోవడం ఇలాంటిది ఉండేది. ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో, ఇండియాలో మనకి ఫుడ్ విషయంలో ప్రాబ్లం లేకుండా పోయిందో, సో ఫుడ్ అబండెన్స్ ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు ఫుడ్ ఎక్కువగా దొరుకుతోంది. మనకి ఎక్కువ దొరుకుతుంటే నార్మల్గా ఏంటి మన బాడీ, మన జెనెటిక్స్, ఎపిజెనెటిక్స్ వలన మన బాడీలో ఏంటంటే ఏమాత్రం ఫుడ్ దొరికినా అది దాచుకుందాం అనే జన్యు సంబంధమైన ఒక ప్రిడిలిక్షన్ మనకి ఇండియాలో ఉంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే అబండెన్స్లో వస్తున్నా కూడా ఆ జెనెటిక్ స్విచ్ ఇంకా మారలా. ఇప్పుడు కూడా మనం స్టోర్ చేసుకునే దిశగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫుడ్ ఒక తెల్ల దేశస్థుడు తీసుకున్నాడు అనుకోండి, శ్వేత జాతీయుడు, మనం తీసుకున్నాం అనుకోండి, మీరు చూసారు ఇండియాలో అందరూ లావ్ అయిపోతూ ఉంటారు, ఈజీగా ఒబేసిటీ వచ్చేస్తుంటుంది. వాళ్ళు తింటుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, పొట్టలు ఉండవు, మనకి పొట్టలు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే మనం జెనెటికల్గా అలా ప్రిడిస్పోజ్డ్ ఉన్నాం, మనం ఎక్కువగా స్టోర్ అయిపోవడానికి. సో అందువల్ల మనకి స్టోర్ అయిపోవడం, దాంతో ఒబేసిటీ విపరీతంగా పెరిగిపోవడం,
అది ఇంకొక కారణం కింద, మూడో కారణం కింద దారి సరే, ఒబెసిటీ వస్తే ఇది ఒక కారణం అన్నారు కదా. కొంతమంది అంటే డైట్ కంట్రోల్ చేసుకుంటూనే ఇంకా జిమ్కి వెళ్తూ ఉంటారు, అంటే వాకింగ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. కొంతమంది ఈ మధ్య కాలంలో మనం చూస్తే వాళ్ళు వర్కౌట్ చేస్తూనే కొలాప్స్ అయిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం. అయితే దీనికి ఏంటి కారణం? అంటే నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా గుండె జబ్బులు ఎందుకు పెరిగాయి అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది కూడా మనం మాట్లాడుతున్నాం, జిమ్లో ఎందుకు చచ్చిపోతున్నారు అనేది కూడా ఒకసారి. సో ఇప్పుడు దీంతో పాటుగా ఇంకొక 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 2-3 ఫ్యాక్టర్స్ కూడా క్విక్గా కవర్ చేసి తర్వాత ఈ ప్రశ్న. ఇప్పుడు వరుసగా మనకి ఆహార భద్రత పెరగడం, తర్వాత మనం జెనెటిక్గా ప్రిడిస్పోజ్ అయి ఉండటం, మన ఆయు ప్రమాణాలు పెరగటం, ఈ 3 కారణాలు అయితే కోవిడ్ అనేది ఒక కంప్లీట్గా ఒక వాటర్ షెడ్ అయిపోయింది. తర్వాత చాలా మారిపోయింది. కోవిడ్ టైంలోనే మనకి ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా రావడం మొదలైంది. అంటే ఆహారం విపరీతంగా ఇంకా పెరిగిపోవడం, వ్యాయామం పూర్తిగా తగ్గిపోవడం, బాగా మనకి మానసిక ఒత్తిడి అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో మానసిక ఒత్తిడి అధికం అయిపోవడం, ఇవన్నీ కూడా మనకి దీంతో కారణాలతో పాటుగా మనకి ఇండియాలో వ్యసనాలు బాగా పెరగడం మొదలైంది. అంటే స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇవి పెరుగుతూ పోతున్నాయి. సో వీటన్నిటితో ఒక పర్ఫెక్ట్ స్ట్రాంగ్ దిశగా మనం 2026లో ఇప్పుడు గుండె జబ్బులు విపరీతంగా ఎక్కువ చూస్తున్నాం. ఇది మనకి కారణం జరుగుతుంది. ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం, వ్యాయామం సరిగ్గా చేయట్లేదు, తర్వాత వ్యసనాలు ఎక్కువ ఉన్నాయి, తర్వాత మన జెనెటిక్గా ప్రిడిస్పోజ్ ఉన్నాం, ఈ మానసిక ఒత్తిడి అధికంగా ఉంది. ఇవన్నీ కలిపి మనకు గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. కానీ మీరు అన్నారు, మీరు అన్నీ చెప్పారు ఈ కారణాలన్నీ. ఈ కారణాలు లేని వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా, జిమ్లో చేస్తూ చనిపోతున్నారు కదా. ఎట్లా మరి వీళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు కదా. ఇప్పుడు మీరు సిద్ధార్థ్ అనే యాక్టర్ని చూశారు, చాలా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు కదా, ఎందుకు చనిపోయారు ఇట్లాంటి వాళ్ళు? అంటే ఫిట్గా కనపడటం అనేది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. ఇప్పుడు మనం అనుకుంటున్న రిస్క్ ఫ్యాక్టర్స్ గుండె జబ్బుకి సంబంధించి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఫ్యామిలీలో ఉండటం కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, ఇట్లా అనేక రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం అనేది దాంట్లో ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. అంటే ఊబకాయం లేని వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు స్మోక్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి లోపల బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, మనకు తెలియదు. మనం జిమ్లో చూస్తున్నాం వాళ్ళని. మరి ఇవన్నీ లేకుండా కూడా, అంటే ఒక నెల రోజుల క్రితం అన్ని పరీక్షలు చేయించుకొని అన్ని బాగుంది కూడా సడన్గా చనిపోయే కూడా కొంతమంది ఉన్నారు కదా. అంటే రేర్గా జరుగుతుంటుంది. స్మోకర్స్ ఎక్కువగా ఉంటారు అలా జరిగే వాళ్ళలో. బట్ కొంతమంది అసలు ఏ కారణం లేకుండా సడన్గా చనిపోయే వాళ్ళు జెనెటిక్ సంబంధమైన కొన్ని డిసీజెస్ ఉంటాయి. దాంట్లో హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని, ఏఆర్బిడి అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని, బ్రుగాడా సిండ్రోమ్ అని, తర్వాత సిపివిటి అని, ఈ 6 రకాల జబ్బులు మనకి పుట్టుకతో వచ్చే అయాన్ ఛానల్ డిఫెక్ట్స్ వల్ల వస్తాయి. బాడీలో ప్రతి కణానికి అయాన్ ఛానల్స్ అనేవి ఉంటాయి. ఆ ఛానల్స్లో డిఫెక్ట్ ఉండటం వల్ల ఈ జబ్బులు వస్తాయి. దీనివల్ల వాళ్ళు సడన్గా చనిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు కూడా చనిపోయేవాళ్ళు, అది పెరుగుతుంది. ఏంటంటే మనకి ఈ వ్యసనాల వల్ల, లేకపోతే మనం తీసుకుంటున్న ఆహార ప్రమాణం వల్ల, మనం పడుతున్న మానసిక ఒత్తిడి వల్ల ఇలా మనం ప్రాబ్లమ్స్ వచ్చేవి ఎక్కువ చూస్తున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళే ఎక్కువగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్తో, అంటే గుండె సంబంధిత వ్యాధులతో ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయి చనిపోవడం జరిగింది అని ప్రజల్లో అనుకుంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? ఇలా క్లియర్, దాంట్లో డౌట్ ఏమీ లేదు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది అనేది మొత్తానికి శాస్త్రీయంగా నిరూపించబడింది. అయితే మీరు ఒక విషయం గమనిస్తే, కోవిడ్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కోవిడ్ రాని వాళ్ళు చాలా తక్కువ, కోవిడ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 100 కోట్లలో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా థర్డ్ వేవ్ లో ఆల్మోస్ట్ అందరికీ ఒకసారి వచ్చేసింది కోవిడ్. అందరికీ ఆల్మోస్ట్ మనకి ఉన్న ఇండియాలో ఐ థింక్ ఇప్పుడు మీరు యాంటీబాడీ స్టడీస్ చేసుకుంటే మోర్ దాన్ 60 to 80% మందికి కోవిడ్ వచ్చి ఉంటుంది. సో కాబట్టి కోవిడ్ వల్ల పెరిగింది అని అనుకోవడం అనేది కొంత పెరిగింది, కానీ కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతుంటే ఎప్పుడో మనందరం చనిపోయేవాళ్ళం. అలా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడే మనం ఇంకొకటి క్లియర్ చేయాల్సింది ఏంటంటే, కోవిడ్ వల్ల కొంత గుండె జబ్బులు పెరుగుతున్నాయి అన్నమాట వాస్తవం. అంటే ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లాగానే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్ తీసుకున్నాం, కోవిడ్ వచ్చిపోయింది అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకోవాలి. బట్ అట్లా కాకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేశారు కదా, వ్యాక్సిన్ వల్ల వస్తుందేమో, వ్యాక్సిన్ వల్ల అందరూ చనిపోతున్నారేమో అని అనుకుంటే, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు జిమ్లో ఇంత సీసీ కెమెరాలు ఉండేవి కాదు, ఇంతకుముందు మీడియా ఇంత యాక్టివ్గా ఉండేది కాదు, డిజిటల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి చావు కూడా మనకి కెమెరాలో బంధించబడుతుంది, కనపడుతుంది, భయాందోళన రేపెత్తిస్తుంది. ఇంతకుముందు కూడా చనిపోయేవాళ్ళు. యాక్చువల్లీ నేను ఇది ప్రతిసారి చెప్తుంటాను, ఈ ఫీఫా అనేది తెలుసు కదా, ఫుట్బాల్ సమాఖ్య, వాళ్ళకి ఫుట్బాల్ మ్యాచెస్ అన్నీ అవుతూ ఉంటాయి.
సో వాళ్ళు ఏం చేశారంటే ఒక 4 సంవత్సరాల వ్యవధిలో ఫుట్బాల్ ఆడుతూ ఆడుతూ ఎవరు చనిపోతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు లెక్కేశారు. శాస్త్రీయంగా పరిశోధన ఫుట్బాల్ ఆడుతూ, అంటే వీళ్ళు మీరు ఇందాక అన్నట్టుగా ఫిట్ పీపుల్ ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 వరకు ఉండే బ్యాచ్ వీళ్ళంతా. లెక్కేస్తే 4 సంవత్సరాల వ్యవధిలో 617 మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు ఫుట్బాల్ ఆడుతూ ఫిట్గా ఉన్నవాళ్ళు. ఎప్పుడు 4 సంవత్సరాలు తెలుసా? 2014 నుంచి 2018, అంటే కోవిడ్ ముందే బాగా ఫిట్గా ఉండి ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు సడన్గా చనిపోవడం అనేది జరుగుతుంది. పబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇది, ఇదేమి మనం ఏదో బయటకు ఇప్పుడు తీసుకొచ్చింది కాదు. సో అందుకోసం అని చెప్పి అప్పుడు కూడా చనిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి కెమెరాకి ఎక్కువ దొరుకుతున్నారు, అందుకని ఎక్కువ కనపడుతున్నాం. రెండోది ఏంటి అని అంటే, నేను ఇందాక చెప్పిన పరిస్థితులు, మానసిక ఒత్తిడి అధికం అయిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఇవన్నీ కారణాల వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ సడన్గా ఎక్కువ అవడం, సడన్ కార్డియక్ అరెస్టులు ఎక్కువ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక సింగిల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పండి ఎందుకు చచ్చిపోతున్నారు అంటే, యంగ్ పీపుల్ స్మోకింగే, ఇంకా వేరే కారణం ఏమీ లేదు. ఒకటి జెనెటిక్స్, రెండోది స్మోకింగ్ అనేది ఇప్పుడు 40 years లోపల హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళని అందరినీ పరీక్ష చేస్తే మీరు వాళ్ళలో 90% మంది స్మోకర్స్ ఉంటారు. అంటే 40 years లోపల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందంటే స్మోకర్ కాదు అంటే ఆ 10% మందిలో ఉన్నాడు, 90% మంది స్మోకర్సే ఉంటారు. అది ఇప్పుడు మామూలుగా మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూశారు, ఓన్లీ ఒక 10% స్మోకింగ్ ఉంటారు, 90% ఉండరు. కానీ 40 years లోపల హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో 90% మంది స్మోకర్స్ ఉంటారు. అంటే స్మోకింగ్ వల్ల ఎంత ఎక్కువ ప్రాబ్లం వస్తుందో చూడండి. కాబట్టి ఓవరాల్గా మనకి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ కారణం. వ్యాక్సిన్ వల్ల మాత్రం హార్ట్ అటాక్స్ పెరగలేదు అని మనకి ఎయిమ్స్ చేసిన స్టడీలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, ICMR ప్లస్ ఎయిమ్స్. కాకపోతే వాళ్లే ముందు వ్యాక్సిన్స్ని ప్రమోట్ చేశారు కదా, ఇప్పుడు నిజంగా వ్యాక్సిన్లో ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు బయట పెట్టకపోవచ్చు అనే అపప్రత కూడా ఉంది దానిపైన. ఇంకా కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి, మొత్తం అన్ని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి, చూస్తారు. ఒకవేళ వ్యాక్సిన్స్ వల్ల అయితే తెలుస్తుంది. నేను ఒకటి చెప్తున్నాను, నేను వ్యాక్సిన్స్ వల్ల మనకు వేసింది 2 రకాల వ్యాక్సిన్స్, కోవాక్సిన్ ఒకటి, కోవిషీల్డ్ ఒకటి. కోవిషీల్డ్ వల్ల క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందని ముందు నుంచే తెలిసిందే. అయితే కోవిషీల్డ్ వల్ల క్లాట్స్ ఫామ్ అయ్యే వాళ్ళల్లో మెజారిటీ లేడీస్ ఉంటారు. ఇప్పుడు మనకి కెమెరా ముందు సడన్గా చనిపోతున్న వాళ్ళలో మెజారిటీ పురుషులు ఉంటున్నారు. దీన్ని బట్టే మీరు చెప్పచ్చు వ్యాక్సిన్ వల్ల కాదు చనిపోతుంది అనేది సింపుల్గా చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే, వ్యాక్సిన్ వల్ల వచ్చే ఎఫెక్ట్ పోను తగ్గుతూ పోవాలి. అంటే ఇప్పుడు మీకు 2019లో ఎంతమంది సడన్గా చనిపోయారు, 2020లో ఎంతమంది సడన్గా చనిపోయారో చూసుకుంటే 2026లో తగ్గుతూ పోవాలి. అట్లేం లేదు, అదంతే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, తగ్గట్లా. అంటే వ్యాక్సిన్ కాదేమో అన్నది కూడా మీరు ఒకటి ఆలోచించాలి. సో ఒక సాధారణ మనిషి మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తూ ఉందనుకోండి, సో ఇది కూడా హార్ట్ ప్రాబ్లం అనుకోవచ్చా, లేకుంటే ఒకసారి టెస్ట్ చేయించడం బెటర్ అంటారా? అంటే హార్ట్ ప్రాబ్లం అవును కాదు అని చెప్పుకోవడానికి ఒక సింగిల్ లక్షణం చెప్పండి అని అంటే, మీరు నడుస్తున్నప్పుడు ఛాతిలో బరువుగా కానీ మంటగా కానీ నొక్కినట్టుగా కానీ అనిపిస్తే అది గుండెకి సంబంధించిందే, ఇంక వేరేది కాదు, వేరే పరీక్షలు. నడుస్తుంటే ఛాతిలో బరువు కానీ, లేకపోతే మంటగా కానీ, లేకపోతే నొక్కినట్టుగా కానీ. నేను చెప్పండి ఏంటంటే, నడుస్తుంటే ఆయాసం వస్తుంటే గుండెకి ప్రాబ్లం అనేది చెప్పడం కష్టం. బట్ నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, బరువు వస్తుంది, మంట వస్తుంది, ఇది ఖచ్చితంగా గుండెదే, ఇంక దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అది పోయి చెకప్ చేయించుకోవాలి. రెండోది ఏంటంటే, నడుస్తే ఆయాసం వస్తుంటే చాలా కారణాలు ఉండొచ్చు, రక్తహీనత ఉండొచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉండొచ్చు, గుండెకి సంబంధించిన సమస్య ఉండొచ్చు, ఇట్లాంటివి బలహీనతతోనే కూడా రావచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల రావచ్చు, ఇట్లాంటి చాలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి నడుస్తుంటే ఆయాసం వస్తుంటే పరీక్ష చేయించుకొని చూసుకోవాలి ఇది గుండెదా కాదని. నడుస్తుంటే గుండె నొప్పి వస్తుంటే మాత్రం అది పరీక్ష చేయించాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా మీరు వెళ్ళి గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. సరే, ఈ మధ్యకాలంలో చూసుకుంటే వాళ్ళు కొన్న వెహికల్స్కి వాళ్ళు అంటే సర్వీసింగ్కి ఇచ్చుకుంటున్నారు, కానీ టెస్ట్లు అయితే చేయించుకోవట్లేదు మన బాడీకి. సో ఎన్ని రోజులకు ఒకసారి బాడీకి చెకప్ అవసరం అంటారు? అంటే ఇది మీరు చాలా ఇంపార్టెంట్. ఇందాక యాక్చువల్లీ నేను చెప్పాలనుకునే అది మిస్ అయ్యాను. యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఏమైందంటే, టెస్టింగ్ బాగా వెనక్కి వెళ్ళిపోయింది, బీపీలు షుగర్లు చెక్ చేసుకోవడం, కంట్రోల్ పెట్టుకోవడం కూడా పోయింది. అందువల్ల కూడా మనకి పెరగటం మొదలైనవి గుండె జబ్బులు. సో అయితే ఈ టెస్టింగ్లు ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పుడు కొత్తగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు కొలెస్ట్రాల్ గురించి ఒక కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు 2026 మార్చిలో. వాళ్ళు చెప్పేది ఏంటంటే, కొలెస్ట్రాల్కి సంబంధించిన టెస్ట్ అంటే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది 9 నుంచి 11 ఏళ్ల వయసులోనే ఒకసారి మొదటిగా చేసుకోవాలి అని. అంటే అంత చిన్న వయసు నుంచే మనం కొలెస్ట్రాల్ గురించి చూసుకోవాలి అని. సో మనం అప్పుడు గుండెకి పరీక్షలు చేయక్కర్లా, ఓన్లీ కొలెస్ట్రాల్ చూసుకోవడం, అట్లాగే బీపీ ఏమైనా ఉందా లేదా ఇట్లాంటివి చూసుకోవడం, షుగర్ ఉందా లేదా చూసుకోవడం తప్ప మీరు గుండెకి ఆ టైంలో పరీక్షలు చేసుకోగల. 30 years 40 years దాటిన తర్వాత, అంటే 40 years దాటిన తర్వాత డెఫినెట్గా 30 years దాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఆప్షనల్గా మీరు గుండెకి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా సంవత్సరానికి ఒక్కసారి పరీక్ష చేసుకుంటే చాలు.
కొంతమంది మన నారాయణ హృదయాలలో దేవిశెట్టి లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిటీ యాంజియో చేయించుకోండి అని చెప్తున్నారు. కానీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు గుండెకి పరీక్షలు చేయించుకోదలుచుకుంటే ఒక టీఎంటీ ఈ రెండు చేసుకొని చూసుకొని అవి రెండు బాగున్నాయి అని డాక్టర్ గారు చెప్పి సర్టిఫై చేస్తే యూజువల్గా ఒక సంవత్సరం ప్రమాదం ఏమి ఉండదు. బట్ అట్ ది సేమ్ టైం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేసుకుని వాటిని కంట్రోల్ పెట్టుకుంటే సరిపోతుంది. సార్, కొలెస్ట్రాల్ గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి అంటే పిల్లల్లో కూడా పెరుగుతున్నాయి. అసలు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే దీంట్లో ఆహారమే మెయిన్ థింగ్. ఆహారం కాకుండా జెనెటిక్స్ మెయిన్ థింగ్ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి కొంతమందికి ఎల్డిఎల్ అనేది నార్మల్గా 100 కన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు సరైన ఆహారం తీసుకోకపోతుంటే 110, 120, 130 ఇట్లా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎల్డిఎల్ లెవెల్స్ 190 వచ్చినాయి అనుకోండి, అది మీరు తినడం వల్ల వచ్చింది కాదు, అది జెనెటిక్గా ఎక్కువ ఉంది. అంటే లోపల కొలెస్ట్రాల్ని కరిగించాల్సిన ఎంజైమ్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకోసం అని చెప్పి మనకి దానికి మరీ ఆ లెవెల్లో ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే కొలెస్ట్రాల్కి సంబంధించిన మెడిసిన్స్ వాడుకోవాలి. బట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, 100 లేదు, 120, 130, 140 ఉంది, ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేయడం, డైట్ కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటి వాటితో మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఓకే. ఈ మధ్యకాలంలో ఫ్రైడ్ చిప్స్ కానీ ఫ్రైడ్ ఏవైనా పిజ్జాస్, బర్గర్స్, సో ఇలాంటివి ఎక్కువైపోయాయి కదా, సో దానివల్ల కూడా ఈ అంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందంటారా? ఖచ్చితంగా. మనం అంటే ఎంత హై క్యాలరీ ఫుడ్ ఎంత విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తుంది అని అంటే, చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది ప్రపంచంలో మనం 3వ స్థానంలో ఉండేవాళ్ళం ఈ ఇయర్ ముందు దాకా. ఈ ఇయర్ 2వ స్థానంలో ఉన్న అమెరికాని తోసి మనం 2వ స్థానానికి వచ్చేసాం. ఇప్పుడు అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే చిన్నపిల్లల్లోనే బరువు ఎక్కువగా ఉండటం అనేది, ఆ ఊబకాయం చిన్నపిల్లల్లో అనేది ఇండియాలో 2nd హైయెస్ట్ ఉంది. చైనా ఆబ్వియస్లీ ఫస్ట్ ఉంది, దాని తర్వాత మనం ఉన్నాం. సో అంత ఎక్కువ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనకి విపరీతంగా అందుబాటులో ఉండటం, అది కూడా జంక్ ఫుడ్ అందుబాటులో ఉండటం, బర్గర్స్, పిజ్జాస్, ఫ్రైస్, ఐస్ క్రీమ్స్, వీటిపైన పిల్లలు బాగా ఇష్టం చూపించడం, మక్కువ చూపిస్తున్నారు. జస్ట్ ఇంతకుముందు కొంత హెల్తీ ఫుడ్స్ మీద ఉండేది మమకారం, ఇప్పుడు అట్లా కాదు, పిల్లలందరికీ అదే కావాలి, అది అందుబాటులో ఉంది. అది ఇవ్వకపోతే తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఏర్పడిపోయింది. సో ఈ రకంగా మీరు చెప్పిన జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం అనేది కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంది. దాంతోపాటుగా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది కొంత ఫుడ్లో ఎక్కువగా ఉంటాయి, అది చాలా ప్రమాదకరమైంది. మన బేకరీ ఐటమ్స్లో చాలా వాటిలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక హార్ట్ ప్రాబ్లం వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో ఇన్ని క్యాలరీస్, ఇంత సాల్ట్, ఇంత ఉంది అనేది తెలుస్తుంది. మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు, ఒక స్వీట్ ప్యాకెట్ కట్టించుకున్నారు, దాంట్లో ఏముంటుందో మనకు తెలియదుగా, ఎన్ని క్యాలరీస్ ఉంటాయి మనకు తెలియదుగా, చెప్తే గుండె అక్కడే స్వీట్ షాప్లోనే చచ్చిపోతుంది, అన్ని క్యాలరీస్ ఉంటాయి. మీరు అది ప్రతి దాంట్లో లేబులింగ్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది అని. పోయి రోడ్డు మీద ఉండే బజ్జీలు పడినోడిని క్యాలరీస్ అడిగితే ఉపయోగం లేదు. బట్ స్వీట్ షాప్స్, కొన్ని ఐస్ క్రీమ్ షాప్స్, వీటిలో మనం తినేటప్పుడు ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇన్ని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఇన్ని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, డేంజరస్ థింగ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం అనేది ముఖ్యం. మనం ఏం చేస్తున్నామంటే కందిపప్పు నాణ్యత గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం, కానీ డైరెక్ట్గా దొరికే ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటున్నాయి, ఎంత హార్మ్ఫుల్ థింగ్ ఉంది అనే దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం. దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని చెక్ చేస్తే ఒక మనిషికి ఒక అవగాహన వస్తుంది. సో ఇది నేను ఇంత తీసుకోవాలి, తక్కువే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఒక యావరేజ్గా పనిచేస్తున్న వ్యక్తికి 1500 నుంచి 2000 క్యాలరీస్ వరకు సరిపోతాయి ఫుడ్. మీరు ఒక కప్పు రస్మలై తిన్నారని అంటే 1200 క్యాలరీస్ వస్తాయి. అంటే వాళ్ళు రోజులో తీసుకోవాల్సిన దాంట్లో ఆల్మోస్ట్ సింహభాగం ఒక్క రస్మలై తింటే వస్తుంది. అది మనం ఫుడ్ తర్వాత తినేస్తాం సింపుల్. సో అది చాలా మందికి తెలియదు. సో దానికి ఇప్పుడు కొంచెం లేబులింగ్ చేస్తే కనుక మనం తినేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా తింటారు, తెలుస్తుంది, అవగాహన వస్తుంది, సో వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఇవి తినద్దు, స్వీట్స్ తినద్దు, చిప్స్ తినద్దు, ఫ్రైడ్ ఐటమ్స్ తినద్దు, కానీ ఏం తినాలి సార్? ఏం తినాలి అంటే హోల్ ఫ్రూట్స్ కానివ్వండి, లెగ్యూమ్స్ కానివ్వండి, మన హోల్ గ్రెయిన్స్ కానివ్వండి. అంటే ఇప్పుడు మీరు హోల్ గ్రెయిన్స్ అంటే తెలుసు, మనం కొంత దంపుడు బియ్యం కావచ్చు, లేకపోతే మన వీటిని మనం చిరుధాన్యాలు కావచ్చు, ఇవి కూడా మనకి ఉపయోగపడతాయి. హోల్ వీట్ కావచ్చు, ఇవి తీసుకోవడం, హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం, లెగ్యూమ్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, నట్స్ తీసుకోవడం, ఇవి మనకి బెనిఫిట్ వచ్చేవి. అట్లాగే కూరగాయలు మనం ఎంత తింటే అంత మంచిది. ఇప్పుడు మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, లేకపోతే జనరల్గా అన్ని కూరగాయలు, మీరు వంకాయ తినండి, బెండకాయ తినండి, చిక్కుడుకాయ తినండి, బీరకాయ తినండి, దోసకాయ తినండి, ఎంత ఎక్కువ తిన్నా వీటి వల్ల నష్టం లేదు. మీరు అదే సలాడ్ చేసుకున్నారు, వెజిటబుల్ సలాడ్ చేసుకున్నారు, తినండి, కావాల్సినంత తినండి, ఆకలి తీరేంతవరకు తినండి, ఏం కాదు. మళ్ళీ గంటలో మీకు నక్కనకలాడితే ఆకలి వేస్తుంది. మీరు అదే ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నారు అని అంటే
మీకు అవి విపరీతమైన క్యాలరీస్ వస్తాయి. సో అందుకని అవాయిడ్ చేయడం బెటర్. ఇన్ జనరల్ మనం ఏంటంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ తీసుకుంటే కొంతమేరకు ప్రోటీన్ ఫైబర్ పెంచుకొని కార్బోహైడ్రేట్ ఫ్యాట్ తగ్గించుకుంటే మనకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకే. అయితే సార్ ఇప్పుడు మనం హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే హార్ట్ అటాక్స్ అనేవి మనకు ఒక్కొక్కసారి 3 times వస్తాయి అంటారు కదా ప్రజల్లో. అయితే అదే అనుకుంటారు, ఫస్ట్ టైం వస్తుంది, సెకండ్ టైం వస్తుంది, థర్డ్ టైం వస్తే మళ్ళీ ప్రాణాంతకం అంటారు. ఇది కరెక్టేనా? అంటే హార్ట్ అటాక్ ఫస్ట్ టైం రావడం అనేది చాలా డేంజర్. అంటే ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో ఫస్ట్ టైం హార్ట్ అటాక్ రావడం అనేది చాలా ప్రమాదం. యాక్చువల్లీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో, చనిపోయే వాళ్ళల్లో ప్రధానంగా చావులు హాస్పిటల్కి రాకముందే ఉంటాయి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏదో రకంగా వాళ్ళని బతికించుకునే ప్రయత్నం చేస్తాం. డిలే అయితే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ టైంలో మనం హాస్పిటల్కి వెళ్తే హార్ట్ అటాక్ వచ్చినా కూడా మనం బయటకు వచ్చేసే అవకాశం చాలా ఉంటుంది. కానీ హాస్పిటల్కి వెళ్ళే లోపల అంటే ఫస్ట్ అటాక్ మనకు వచ్చినప్పుడు అప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే సెకండ్ థర్డ్ అటాక్స్ పోయే కొద్దీ కూడా ఆల్రెడీ ఫస్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె పంపింగ్ వీక్ అవుతుంది కాబట్టి తర్వాత వచ్చే అటాక్స్లో కూడా ఇంకా ఫర్దర్ వీక్ అయిపోవడం వల్ల ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏ అటాక్ అయినా ప్రమాదకరమే. ఫస్ట్ది బాగా ప్రమాదము, ఆ తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇంక పెరిగే కొద్దీ మీకు రిస్క్ ఎక్కువైపోతుంది. ఓకే. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. పక్కనే హాస్పిటల్స్ ఉండకపోవచ్చు అండ్ అంబులెన్స్ ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి సిపిఆర్ రావడం ఎంతవరకు అవసరం అంటారు? అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో అసలు డౌట్ ఏమీ లేదు. అందరికీ సిపిఆర్ రావాలి. ప్రతి ఒక్కరికి, పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ముసలి వాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, ఆడవాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా సిపిఆర్ అనేది ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఆ సిపిఆర్ గురించిన అవగాహన మనం ప్రజలందరికీ ఇవ్వటం అనేది మన బాధ్యత. మనం అది ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది. ఆ సిపిఆర్ గురించి తెలిస్తేనే మనం ఏదైనా సడన్గా మనకి నియర్ అండ్ డియర్ ఎవరైనా కూడా సడన్గా కొలాప్స్ అయితే మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు అంబులెన్స్ ఫోన్ చేశారు, అంబులెన్స్ వచ్చేదానికి టైం పడుతుంది కదా. అదేవిధంగా డాక్టర్ వస్తున్నాడు, డాక్టర్ వచ్చే వరకు టైం పడుతుంది. ఈ లోపల మీరు బతికిస్తే కదా ఆయన ఏదో ఒకటి చేయగలిగేది. సో అందుకని అందరూ ఏమనుకుంటారంటే మన దాకా రాదేమో అనిపిస్తుంది. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రపంచంలో అందరికైనా ఇష్టమైన పర్సన్ ఎవరు, మీ భార్య కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళని మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిని ఒకళ్ళని ఎంచుకోండి. ఆ వ్యక్తి మీ ముందు కొలాప్స్ అయ్యి మీరేమీ చేయలేకపోతే మీరు జీవితాంతం ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించుకొని ఖచ్చితంగా సిపిఆర్ నేర్చుకోండి. దానికి ఎటువంటి ఎక్సెప్షన్ లేదు, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది ఫ్రీగా నేర్పబడుతుంది, అదేమి ప్రమాదం కాదు, నేర్చుకోవడం ఈజీయే. ఆ తర్వాత నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఈజీయే. ఓకే సార్, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, మీ బిజీ షెడ్యూల్లో కూడా ఎంత టైం ఇచ్చారు. అండ్ ప్రజలకి అవగాహన అనేది చాలా ముఖ్యం. అదే మీ లక్ష్యం, అదే ప్రెస్గా మా లక్ష్యం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.